హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజైతే కార్తీక మాసం అయిపోయింది కదా, సో కోళ్ళ వేట కోసం వెళ్ళి 2 కోళ్ళని అయితే వేసేసి ఫుల్గా తీసుకొచ్చాము. కోళ్ళు మొత్తం కలిపి 5 కేజెస్ వచ్చిందనమాట. చికెన్ అయితే మాత్రం చెస్ట్ పీసులు వేరేగా తీసేసాను. సో 4 చెస్ట్ పీసులు వచ్చాయన్నమాట. వాటితో నేను డ్రాగన్ చికెన్ చేశాను. అండ్ వాటిని ఆ చెస్ట్ పీస్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని నేను ఇవన్నీ ముందు రోజు నైట్ తెచ్చుకుని మ్యారినేట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇవి ఓన్లీ డ్రాగన్ చికెన్కి బోన్లెస్ అనమాట. మనం కోడి కొట్టించినప్పుడే వాళ్ళకి చెప్తే అలా సెపరేట్గా చెస్ట్ పీసులు వేరేగా తీసిస్తారు. ఇందులో లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాను. అంటే పీస్ అనేది మనకి బాగా కుక్ అవుతుంది, త్వరగా కుక్ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లెమన్ వేసుకుంటే. ఇందులో కారం కానీ ఇంకేం వేయలేదు. అలానే మ్యారినేట్ చేసి బాక్స్లో పెట్టుకొని పెట్టేసుకున్నాను. తర్వాత రిమైనింగ్ చికెన్ ఉంది కదా, ఆ చికెన్లో కొంచెం చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ తీసాను. మా గీతుకి మార్నింగ్ లంచ్కి అనమాట, స్కూల్కి. మిగిలింది బిర్యానీకి మ్యారినేట్ చేస్తున్నాను. ఇది మొత్తం మనకి 5 కేజెస్ చికెన్ తీసుకున్నాము. కోడి 5 కేజెస్ కోడి తీసుకున్నాం మేము. అండ్ ఇక్కడ ఉప్పు, కారం, పసుపు అండ్ చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా వేసుకుని వాటిని మిక్స్ చేసుకుంటున్నాను. మా ఫ్రైడ్ రైస్కి అయితే మాత్రం బిర్యానీ మసాలా వేయలేదు. ఓన్లీ చికెన్ మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ వీటిలో ఏంటంటే ఫ్రైడ్ రైస్కి బిర్యానీ మసాలా వేస్తే టేస్ట్ బాగోదు కాబట్టి వేసుకోలేదు. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అందులో ఒక 1 స్పూన్ వేసుకున్నాను. అండ్ సాల్ట్ మాత్రం నేను ఇక్కడే ఫుల్గా వేసేసుకున్నాను. చికెన్కి అండ్ బిర్యానీకి కూడా ఎంత సరిపోతుందో అంత వేసేసుకున్నాను. కొంచెం మీరు తగ్గించుకున్నా పర్లేదు, ఏంటంటే రైస్ ఉడికించినప్పుడు కూడా వేస్తాం కాబట్టి కొంచెం తగ్గించినా పర్లేదు, సరిపడినంత వేసుకోవాలి ఉప్పు. అండ్ ఇప్పుడు ఇక్కడ పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. పేస్ట్ కాదు, కచ్చా పచ్చాలాగా ఒక 5 to 6 పచ్చిమిర్చి. అవి కొంచెం మెత్తగా అయిపోతే బాగోదు, అందుకని కచ్చా పచ్చగా వేసుకొని ఇందులో నిమ్మకాయ వేసుకున్నాను. నిమ్మకాయలు దగ్గర ఒక 3-4 వేసుకున్నాను. అంటే మీకు లెమన్ జ్యూస్ వచ్చే దాన్ని బట్టి, ఎక్కువ జ్యూస్ వస్తే 3 లెమన్స్ సరిపోతాయి, లేదు తక్కువ వస్తే ఒక 4 వేసుకోండి. వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేశాను, బ్రౌన్ ఆనియన్స్ కోసం ఫ్రై చేసిన ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఆ ఆయిల్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట మనకి బిర్యానీకి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ముక్క ఏంటంటే మసాజ్ చేసినట్లు చేయాలి. అప్పుడే మసాలా అంతా ముక్కకు పట్టి మనం తినేటప్పుడు పీస్ మొత్తం టేస్ట్ ఉంటుందన్నమాట. కొన్ని ఏంటంటే పైన టేస్ట్ లోపల చప్పచప్పగా ఉంటాయి కదా, అలా కాకుండా పీస్ లోపల వరకు వెళ్తుందన్నమాట టేస్ట్ అనేది. సో ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని పెరుగు గడ్డలు లేకుండా అలా కలిపేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. బిర్యానీ బాగుంది. డ్రాగన్ చికెన్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ అనమాట. చాలా బాగా వచ్చింది. అండ్ ఇదైతే ఇప్పుడు నేను చికెన్ జాయింట్స్ని కట్ చేసుకోలేదు, వాటికి చిన్న స్లిట్స్ పెట్టుకుంటున్నాను అనమాట. అది కలుపుతుంటే వస్తుంది స్మెల్, అసలు మామూలుగా రాలేదు. అసలు స్మెల్లే చాలా బాగా వచ్చింది. సో పెరుగు నాకు ఇక్కడ 3/4 కేజీ పెరుగు నాకు పట్టింది ఇక్కడ. సో ఏంటంటే కొంచెం పెరుగు ఉంటే గ్రేవీ అనేది మనకి బాగా వస్తుంది. అండ్ బిర్యానీ కూడా కిందన మాడకుండా చక్కగా వస్తుంది అనమాట. మనం పెరుగు తక్కువ వేసుకుంటే కింద మాడిపోతుంది, అది చూసుకోవాలి. అంటే మనం దమ్ వేయాలి కదా, అందుకని. చూస్తారు ఇలా పీస్ మొత్తం లోపలికి అంతా పెట్టి మనం మసాజ్ చేసుకోవాలి. మీరు కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అంటే మీ కారాన్ని బట్టి అనమాట. కొంతమందికి ఎక్కువ కారం ఉంటే తక్కువ కారం ఉంటుంది, కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు, అలా కదా. అందుకని నేనైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు. అండ్ ఫ్రైడ్ రైస్ పీసులు కూడా కలిపేసుకుని 2 కూడా బాక్స్లో తీసుకుని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. డీప్లో అవసరం లేదు, మామూలుగా పెట్టుకున్నా సరిపోతుంది. కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం
బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట బిర్యానీకి. అలానే మరీ మాడిపోతే కనుక టేస్ట్ పాడైపోతుంది. సో కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి. సో చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా, స్మెల్ కూడా అలానే ఉంటుంది. మీరు ఇదే ప్రాసెస్లో ఇలానే కలిపి చూడండి, అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మనం వండుతున్నప్పుడు కూడా బాగా వస్తుంది అనమాట. ఇంకా ఇందులో యాలకుల పొడి కూడా వేస్తాను నేను, ఈసారి అయితే వేయలేదు. సో ఇలా కలిపేసుకోవాలి. ఇది మీకు వెంటనే కావాలంటే మినిమం 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఓవర్ నైట్ పెట్టుకుంటే బాగా కుక్ అయిపోద్ది, త్వరగా కుక్ అయిపోద్ది అనమాట. అండ్ మార్నింగే నేను ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఒక 1 స్పూన్ మైదా వేసుకొని చికెన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ముందు రోజు మ్యారినేట్ చేసుకున్న చికెన్లో. ఇందులో ఏంటంటే మనం అన్నీ ముందే కలిపి పెట్టేసుకున్నాం కదా, సో మళ్ళీ స్పెషల్గా ఉప్పు కారం ఇవన్నీ కలపాల్సిన అవసరం లేదు. సో అలాగే ఫ్రై చేసేసుకుంటున్నాను నేను. మీరు కావాలనుకుంటే ఈ టైంలో టేస్ట్ చూసుకొని అవి కలుపుకోవచ్చు. ఇదైతే నేను నూడిల్స్ చేసుకునే కడాయిలో చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ ఈ ఆయిల్లో మనం చికెన్ ఫ్రై చేసి ఏ ఆయిల్లో ఫ్రై చేసామో అదే ఆయిల్లో ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా కలిపేసుకోవడం చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయింది. ఇది కూడా ఇవన్నీ కూడా పీస్లే, బోన్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో చిన్న చిన్న పీసెస్ కట్ చేయలేదు నేను, పెద్దవి కట్ చేశాను. మీరు కావాలంటే చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసేసుకొని ఇంకా ఉంటే చికెన్ అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. వాటిని కొంచెం చికెనే తీసాను కదా, ఫ్రై చేసుకుని ఇది వేరేగా తీసేసుకుంటున్నాను సెపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుని. ఇప్పుడు యాక్చువల్లీ ఇందులో మీరు వెజిటేబుల్స్ కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గీతకి ఏంటంటే ఓన్లీ ప్యూర్గా కావాలి, ప్లెయిన్గా. వెజిటేబుల్స్ అవి అంత ఇంట్రెస్ట్గా తిందు, అందుకని చెప్పేసి నేను వేయట్లే. మీరు వేసుకోవాలనుకుంటే క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్ అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆయిల్ ఎక్కువైపోతుంది కదా, సో అందుకని ఈ ఆయిల్ తీసేస్తున్నాను. తీసేసి ఇదే ఆయిల్ నేను డ్రాగన్ చికెన్లో యూజ్ చేద్దామని పక్కన పెట్టేసాను అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ కూడా మీ స్పైస్ని బట్టి వేసుకోవాలి. నేనైతే అన్నీ కూడా కరెక్ట్గా వేసాను, ఎక్కువ తక్కువ కాకుండా. అండ్ సోయా సాస్ 2 స్పూన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ పౌడర్ వేసుకుంటున్నాను. గార్లిక్ పౌడర్ మాత్రం మీ దగ్గర ఉంటే కంపల్సరీ వేసుకోండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ వైట్ ఆనియన్ పౌడర్, ఇదేంటంటే మనకి వైట్ ఆనియన్ పౌడర్ కొంచెం గాలి తగిలినా గడ్డ కట్టేస్తుంది అనమాట. అలా అని పడేన అవసరం లేదు, ఇలా మనం యూజ్ చేసుకున్నప్పుడు పౌడర్లా చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ గార్లిక్ చిల్లీ సాస్ నేను ఇది ఆప్షనల్ అనమాట, ఇంట్లో ఉంది అందుకని వేస్తున్నాను గార్లిక్ ఫ్లేవర్ కోసం. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. గార్లిక్ పౌడర్ మాత్రం వేసుకోండి, అది వేస్తే చాలా బాగుంటుంది. అది కూడా లేదు అనుకుంటే వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడు మీకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇదంతా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో షెజ్వాన్ సాస్ కూడా వేసుకోవాలి. షెజ్వాన్ సాస్ కూడా మీరు స్పైస్ని బట్టి అనమాట. నేనైతే ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేశాను, 1 స్పూన్ అయితే సరిపోతుంది. పిల్లలకి ఎక్కువ కారం ఇచ్చినా తినలేరు కదా, అందులోనే ఉండనంటే గీతు కంపల్సరీ మార్నింగే తినేస్తుంది, ఇంక టిఫిన్ తిందు, అందుకని చెప్పేసి స్పైస్ తక్కువ వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ఎగ్ వేసుకున్నాను. ఎగ్ మనం కళాయి వేడిగా ఉన్నప్పుడే వేయాలి, లేదు కొంచెం కూల్గా ఉన్నప్పుడు వేస్తే కనుక ఎగ్ మనకి సరిగా రాదు, ఓకేనా. అండ్ ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాను అంతే, ఇంకా వెజిటేబుల్స్ కానీ ఏమీ వేయలేదు, ఓన్లీ 2 ఐటమ్సే వేసానమాట. వేసి ఇందులో ఇంకా ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసాను. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి మసాలా పేస్ట్ వేసేసుకుని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నాను. నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు, సేమ్ టేస్ట్ ఉంటుంది. నేనేంటంటే కొంచెం బాగుంటుంది కదా రైస్ అది అని చెప్పేసి ఈ రైస్ యూజ్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి ఇంక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయలేదన్నమాట. ఇప్పుడు కొంచెం పుదీనా, తర్వాత కొంచెంగా చికెన్ మసాలా వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను. ఏంటంటే మసాలాలు ఎక్కువ తినకూడదు కదా, నేను తగ్గిస్తున్నాను. మీకు ఎవరికైనా మాకు ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ అలా కుక్ చేయనివ్వాలి.
కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఈ టైంలో టేస్టింగ్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మనకి అదైతే రెడీ అయిపోయింది ఫ్రైడ్ రైస్ అండ్ లంచ్ కూడా పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే డ్రాగన్ చికెన్ కోసం 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. ముందు రోజు మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా! ఇందులో అయితే కారం ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ అంతే. అండ్ టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోలేదంటే వేయండి. నేను వేసిందైతే సాల్ట్ కరెక్ట్‌గా సరిపోయింది. సో, ఇలా మనం కలిపేసుకోవాలి. మనం పిండి తీసుకున్నప్పుడు కార్న్‌ఫ్లోర్ మంచిది తీసుకోవాలి. అంటే కొంచెం క్వాలిటీ ఉన్నది తీసుకుంటే మనకి ఇలా వండినప్పుడు చాలా వరకు పిండి అనేది సెపరేట్ అయిపోతుంది. దీనికైతే కొంచెం పిండి కూడా సెపరేట్ అవ్వలేదు. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, కొంచెం కూడా సెపరేట్ అవ్వలేదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవేంటంటే లోపల మెత్తగా ఉండి పైన కొంచెం క్రిస్పీగా ఉన్నాయన్నమాట. మనం మళ్ళీ సాసెస్ అవన్నీ వేసి చేసినప్పుడు స్మూత్‌గా వచ్చేస్తాయి. డ్రాగన్ చికెన్ అంటే టేస్ట్ అలానే ఉంది. చాలా బాగుంది. కొంచెం గోల్డ్ అంటే మరీ బ్రౌన్ కలర్‌లా కాకుండా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. తీసేసి ఒక గిన్నెలో వేసుకొని రిమైనింగ్ కూడా మనం ఫ్రై చేసుకొని పెట్టేసుకుందాము. సో, చూసారా కొంచెం కూడా పిండి అనేది మనకి ఎక్కడ సెపరేట్ అవ్వలేదు. సో, పిండి కలుపుకోవాలి నీట్‌గా అండ్ పిండి బాగుండాలి. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మరీ ఎక్కువ పిండేసుకున్న పిండి తిన్నట్టు ఉంటుంది. సో, ఎక్కువ పిండేసుకుంటే టేస్ట్ అంత బాగోదు. సో, ఇప్పుడు రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకొని తర్వాత మనం డ్రాగన్ చికెన్ చేసుకుందాం. ఈలోపు వెల్లుల్లి, పచ్చిమిర్చిని సన్నగా తరుముకొని పెట్టుకుందాము. సన్నగా తరుముకుంటే ఏంటంటే మనకి తినేటప్పుడు చాలా బాగా తగులుతుందనమాట. అండ్ త్వరగా ఫ్రై అవుతాయి కూడా. మరీ పెద్ద పెద్దగా చేసుకుంటే బాగోదు. అందుకని నేనైతే సన్నగా తరుముకున్నాను. మీరు ఏదైనా చాపర్ ఉన్న చాపర్‌లో కూడా చేసుకోవచ్చు. వెల్లుల్లి పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మీకు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోండి. లేదు మాకు అంత ఇష్టం లేదనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, లేదంటే వెల్లుల్లి కచ్చపచ్చలా చేసి వేసుకోండి. లేదంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. అదంతా మీ చాయిస్ అనమాట. అండ్ ఇంకోటేంటంటే ఇది మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలిస్తేనే మనకి అదే వెల్లుల్లి ఫ్లేవర్ తెలిస్తేనే డ్రాగన్ చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పీస్ అయితే కూడా చాలా బాగుంది. నేనైతే కంపల్సరీ మీకు ఇది రిఫర్ చేస్తాను. కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ మెజర్మెంట్స్‌తో తీసుకోండి. అండ్ చికెన్ అయితే మనకి ఇక్కడ దగ్గర 1/2 కేజీ అనుకుంటా మేము తీసుకున్నది. అంటే 4 చెస్ట్ పీసులు తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం దానికి సాస్ కోసం ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా తీసుకున్నాను సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండ్ షెజ్వాన్ సాస్ ఒక 1½ స్పూన్ అలా పడుతుంది. 1½ to 2 స్పూన్స్. ఇది కరెక్ట్‌గా ఉంది స్పైస్. మీరు కావాలంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు షెజ్వాన్ సాస్‌ని. వేసుకొని దీనిలో గార్లిక్ పౌడర్ ఇది మాత్రం మీ దగ్గర ఉంటే వేసుకోండి. కంపల్సరీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇందులోనే ఇంతకుముందు చెప్పినట్టే వైట్ ఆనియన్ పౌడర్ అనమాట. మీకు ఇవి ఆన్లైన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. లేదంటే ఏ షాపింగ్ మాల్స్‌లో అయినా అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఇందులో కొంచెం నేను మిరియాల పొడి వేసుకున్నాను. సో, వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీనిలోనే గార్లిక్ పేస్ట్ ఉంది నా దగ్గర. గార్లిక్ చిల్లీ పేస్ట్ సాస్ అది యాడ్ చేసుకున్నాను. ఇది మీకు ఆప్షనల్. అంటే ఫ్లేవర్ కోసం నేను వేసాను. ఇది మీకు ఆప్షనల్, వేసుకోకపోయినా పర్లేదు. వీటిలో ఎందులో కూడా నేను టేస్టింగ్ సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. మీరు చూసారు కదా, టేస్టింగ్ సాల్ట్ వేయకుండానే ఆ టేస్ట్ వచ్చేస్తాయి అన్నమాట. సో, అంత బాగుంటాయి టేస్ట్. ఇది కలుపుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మార్నింగ్ నేను చికెన్ ఆయిల్ తీసాను కదా, ఆ ఆయిల్ వేసుకున్నాను. చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుని అందులో ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక గార్లిక్ కూడా వేసేసాను. వేసేసి 2 కూడా మరీ పచ్చిగా ఉంటే తినేటప్పుడు మనకి తగులుతూ ఉంటుంది కదా. సో, కొంచెం బాగా వేగితే మంచి ఫ్లేవర్ అనేది దిగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు కూడా తినేటప్పుడు బాగుంటుందన్నమాట. సో, అందుకని కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. ఇందులో మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ అనేది ఇక్కడ స్కిప్ చేశాను, వేయలేదు. ఆనియన్స్ వేస్తే కొంచెం స్వీట్నెస్ వస్తుంది అంతే, అంతకంటే ఇంకేం ఉండదు. ఇప్పుడు ఇందులో నేను మనం మిక్స్ చేసి పెట్టుకున్న సాసెస్ అన్నీ వేసేసాను అనమాట.
కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని హైలో పెట్టుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందులోకి మనం చికెన్ అనేది యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి కుక్ చేయాలన్నమాట. బాగా కలిపేసుకోవాలి. చూసారా? అసలు స్మెల్ అయితే ఫ్లేవర్ చాలా చాలా బాగా వచ్చిందనమాట గార్లిక్. ఇష్టపడే వాళ్ళు చేసుకోండి. నాకు గార్లిక్ ఫ్లేవర్ ఇష్టం ఉండదనుకుంటే కొంచెం గార్లిక్ అనేది తగ్గించుకోండి. గార్లిక్ పౌడర్ కూడా స్కిప్ చేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం ఇది కంపల్సరీ ట్రై చేయండి గార్లిక్ పౌడర్. ఎంతో ఉండదు, 99 రూపీస్ ఎంతో అనుకుంటా బాక్స్ అలాగా. సో, తీసుకోండి చాలా బావుంటుంది. అండ్ మనకైతే ఇది 2-3 మినిట్స్ అలా మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనకి లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో పెట్టాం కదా, అంత క్రిస్పీ ఏం రాదు, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట మనకి చూడండి మైదా పిండే ఉంటుంది, చికెన్ తక్కువ మైదా ఎక్కువ ఉంటుంది. అదే ఇంట్లో ఇలా చేసుకుంటే బయట కంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. 100% నేను మీకు గ్యారంటీ ఇస్తానన్నమాట. అంత బాగుంది, బయట కంటే కూడా చాలా బాగుంది. ఇలా ట్రై చేసి చూడండి, ఓకేనా? ఇదైతే మనకి రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత మనం అది తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని హైలో పెట్టి కలిపేసుకొని ఆపేసి సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇంక అందులో వేయాల్సింది ఏం లేదు. సో, నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే ఎలిగెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూసారా? టేస్ట్ చాలా చాలా బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు మనం బిర్యానీ పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ కోసం నేను రైస్ అనేది బాయిల్ చేసి పక్కన పెట్టినాను. రైస్ ఎలా బాయిల్ చేశానంటే అంటే ఫస్ట్ కొంచెం రైస్ తీసేసాను. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఏంటంటే అంతా ఒకేలాగే 80% బాయిల్ చేస్తే గనుక మనకి కింద అన్నం ముద్ద అయిపోయి పైన పొడిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం పలుకుగా ఉన్నప్పుడు తీసేసాను కొంచెం రైస్. తర్వాత రిమైనింగ్ రైస్ తీసాననమాట. సో, ఇప్పుడు అది బాయిల్ చేసి పక్కన పెట్టాం కదా! ఇప్పుడు ఇందులో బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా! పువ్వు, చెక్క అన్నీ వేసేసాను. వేసేసి నెయ్యి వేసాను. నెయ్యి వేసి ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. అండ్ 5 పచ్చిమిర్చి అండ్ ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసి ఇందులో టొమాటోస్ యాడ్ చేశాను. ఇవన్నీ ఏంటంటే మనకి ఒక టేస్ట్ కోసం అనమాట. టమాటాలు కొంచెం మెత్తగా అయ్యే వరకు మనం మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే మనకి టమాటా అనేది మనకి బిర్యానీలో తిన్నప్పుడు తడి తడిగా కాకుండా చాలా బాగుంటుంది. ఎప్పుడు టమాటాలా ఉంటే టేస్ట్ అంత బాగోదనమాట. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. టమాటా కొంచెం మెత్తగా అయితే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో టమాటా మెత్తగా అయిన తర్వాత చికెన్ వేసేసుకున్నాను. చూసారా? చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది అలా మనకి సెపరేట్ అయిపోతూ ఉంది చూసారా? అంటే నేను ఒక బాక్స్‌లో సరిపోలేదని 2 బాక్సెస్‌లో తీసుకున్నాను చికెన్‌ని. ఎక్కువ చికెన్ కదా! సో, 2 వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని మనం దగ్గర ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంటే బాగా కుక్ అయిపోయిందనుకోండి, మనం దమ్ ఎక్కువ పెట్టనవసరం లేదనమాట. అండ్ చికెన్‌లోంచి వాటర్ కూడా వస్తాయి కదా! అందుకని మంట పెద్దది పెట్టుకోవాలి. పెడితే చికెన్‌లోంచి వాటర్ అనేది మొత్తం బయటికి రిలీజ్ అయిపోతుంది. చూసారా ఎంత వాటర్ రిలీజ్ అవుతుందో? పీస్ అయితే చాలా త్వరగానే కుక్ అయిపోతుందనమాట. సో, అలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ చికెన్ చూసుకోవాలి. అంటే ఇది మంట ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న కప్ ఉంటుంది కదా! ఆ కప్‌తో 12 కప్స్ రైస్ తీసుకున్నాననమాట. అంటే దగ్గర 3 కేజీస్ అనుకోండి. చూసారా? ఈ రైస్ ఏంటంటే నేను ఒక 60% కుక్ అయిన రైస్ అనమాట. అది ఫస్ట్ కిందేసాను. తర్వాత 80% కుక్ అయిన రైస్ వేసాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే కింద అన్నం త్వరగా ముద్దయిపోకుండా అది కరెక్ట్‌గా కుక్ అవుతుంది. దాంతో ఈవెన్‌గా పైన రైస్ కూడా కుక్ అయిపోతుందనమాట. అందుకని చెప్పి అలా వేసుకుంటున్నాను. అలాగే మీరు ట్రై చేయండి. రైస్ అనేది మీకు ముద్ద అవ్వకుండా చక్కగా వస్తుంది. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం బిర్యానీ మసాలా పైన యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ నెయ్యి యాడ్ చేశాననమాట. నెయ్యి ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. అందుకని చెప్పేసి మీరు కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కలర్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. ఓకేనా? మనకైతే బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి.
బాగా కుక్ అయిపోయింది. కింద మనం ఈ బిర్యానీ ఎప్పుడైనా కొంచెం తడిగా ఉన్నప్పుడే ఆపుకోవాలి. అప్పుడు రైస్ కరెక్ట్‌గా ఉంటుందనమాట. బాగా రైస్ అంతా అయిపోయే వరకు లేదంటే కింద అడుగంటేసే వరకు ఎప్పుడు అలా ఉంచకూడదు బిర్యానీ. కొంచెం తడి తడిగా తీసుకుంటే రైస్ అనేది జ్యూసీగా జ్యూస్ ఉంటుంది కదా! దాన్ని పీలుస్తుందనమాట. పీల్చి మంచిగా మనకి టేస్ట్ వస్తుంది. కానీ బిర్యానీ ఎప్పటికప్పుడు వేడిగా తినకుండా ఒక 15-30 మినిట్స్ పక్కన పెడితే మీకు టేస్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుందనమాట. బావుంటుంది టేస్ట్. ఓకేనా. పీస్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. ఉడికిపోయింది. రైస్ కూడా చూసారా ఎలా వచ్చిందో? పొడి పొడిగా ఏదో రెస్టారెంట్‌లో వచ్చినట్టు వచ్చిందనమాట. సో, ఇదైతే బిర్యానీ. నే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు నేను పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలా హెల్తీగా ఇంట్లో చేసుకొని తింటే చాలా మంచిది కదా! బయట రెస్టారెంట్స్‌కెళ్ళి హెల్త్ పాడు చేసుకునే కంటే. సో, ఇలా అయితే మీరు ట్రై చేయండి. పీసెస్ కూడా పెద్ద పెద్దవే అయినా గానీ చక్కగా కుక్ అయిపోయాయన్నమాట. సో, ఇది ఈరోజు నా రెసిపీ. పీస్ చూసారా? టెండర్‌గా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఏదో ఒక సలాడ్ ఉండాలి కదా అని వాటర్ మెలన్ పీసెస్ కట్ చేసి దాంట్లో చాట్ మసాలా వేసి అది పక్కన పెట్టుకున్నాం అనమాట. అది కూడా చాలా బాగుంది. మనకి బార్బిక్యూ నేషన్‌లో ఇస్తారు కదా! అలా అనమాట. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.